సామాజిక న్యాయమే ధ్యేయంగా బీపీ మండల్ సేన అనే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంఘానికి బీపీ మండల్ గారి మనోడైనటువంటి ప్రొఫెసర్ సూరజ్ మండల్ గారు గౌరవ అధ్యక్షులుగాను, నేను అధ్యక్షునిగాను, ఆ తర్వాత మిగతా సభ్యులంతా కూడా తన్నీరు సాంబయ్య గారు, దాసరి తిరుపతిరావు గారు, దాసరి శివకుమార్ గారు, కొల్లుకొండ వెంకట సుబ్రహ్మణ్యం గారు, తుమ్మేటి కృష్ణ గారు, కుక్కల రాంప్రసాద్ గారు, పందరపోయిన బాలకృష్ణ గారు, వీరందరూ కూడా ఈ యొక్క సంఘంలో ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించబోతున్నారు. మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే బీసీల యొక్క అభ్యున్నతి మా లక్ష్యంగా, అదేవిధంగా మండల్ కమిషన్ సిఫార్సును అమలు చేయటం, తర్వాత కుల జనగణన, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఇవన్నీ కూడా సాధించడం కోసం ప్రజలను చైతన్యం చేయటం, ఆ విధంగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావటం, ఆ ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మా ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యాలు ఏంటంటే చట్టసభల్లో బీసీల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మా ప్రథమ కర్తవ్యం ఏంటంటే చట్టసభల్లో బీసీల యొక్క సంఖ్య పెంపొందించుకునేదానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెడుతూ బీసీలకి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉండటం జరిగింది. అయితే ఎన్నికలు వచ్చేసరికి ప్రతి పార్టీ కూడా గెలుపు గుర్రాలనే ఒక వంకతోటి బీసీలకి తక్కువ సీట్లు ఇవ్వటం జరుగుతుంది. అయితే మేము ఏ పార్టీ సీట్లు ఇచ్చినప్పటికీ ఆ పార్టీలకి అతీతంగా ఏ పార్టీలో ఉన్నా కూడా బీసీ సభ్యులకి ఎవరికైతే ఇచ్చారో, బీసీ అభ్యర్థులకు ఎవరికైతే ఇచ్చారో ఆ అభ్యర్థుల్ని గెలిపించుకోవటం మా యొక్క ప్రథమ బాధ్యతగా మేము భావిస్తున్నాం. అట్లానే మా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు రెండవది బీసీల భావజాలాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మాపై ఉంది. కాబట్టి ఇవాళ ఈ దేశవ్యాప్తంగా బీసీలకు ఏ అవసరాలు ఉన్నాయి, దానికోసం ఏమేమి కావాలి, అటువంటి విషయాల గురించి ఈ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చేసి, కాబట్టి మాకు అనుకూలంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆయా పార్టీలకి మా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బీసీలో ముఖ్యంగా ఏంటంటే పార్టీల అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. పార్టీలకి కట్టుబడి ఓట్లేసే జనాలు బీసీ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళ క్షేమం కన్నా కూడా వీళ్ళు అభిమానించే నాయకుల క్షేమం గురించి కోరుకునే బీసీలో ఎక్కువ మంది ఉంటారన్నమాట. కాబట్టి ఇక నుంచైనా కూడా బీసీలు ఆ విచక్షణతోటి ఓటేయటం నేర్చుకోవాలని చెప్పేసి బీసీలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏ పార్టీలు అయితే బీసీల యొక్క హక్కులను కానివ్వండి, బీసీల యొక్క క్షేమాన్ని కానీ పరిరక్షిస్తాయో అటువంటి పార్టీలకి బీసీలు సపోర్ట్ చేయాల్సినట్టు అవసరం ఉంది. కాబట్టి మనం దానికి సంబంధించిన డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాల్సినట్టు అవసరం ఉంది. కాబట్టి మేము ప్రధానంగా ఎవరైతే మండల్ కమిషన్ సిఫార్సులకి మద్దతు ఇస్తారో, అట్లానే ఈ దేశవ్యాప్తంగా కూడా కుల జనగణనకి ఏ పార్టీలు మద్దతు ఇస్తాయో, అంతేకాకుండా ఇవాళ ప్రధానమైన సమస్య ఏంటంటే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేకపోవటం, దానివల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మేము కోరుకునేదంటే బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగా అయితే చట్టసభలో రిజర్వేషన్ ఉందో ఆ విధంగా బీసీలకు కూడా చట్టసభలో రిజర్వేషన్ కావాలని మేము ప్రగాఢం కోరుకుంటున్నాం. కాబట్టి దానికి చట్టసభలో రిజర్వేషన్ల కోసం ఎవరైతే ఏ పార్టీలు అయితే మద్దతు ఇస్తారో వారికి మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ చూసినట్లయితే
సుప్రీంకోర్టులో బీసీలకి ఇప్పుడు రిజర్వేషన్ పెంచాలని కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేది అంటే 50% సీలింగ్ ఉంది, ఇది ఇంకా దీన్ని పెంచడానికి అవకాశం లేదని చెప్పేసి అనేక సార్లు కోర్టులు చెప్పినాయి. కానీ అదే కోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడానికి ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకుండా దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేసింది. మనం కనుక పరిశీలించినట్లయితే ఈ 2024లో నీట్ అభ్యర్థుల సంఖ్యను తీసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్లో కేవలం 1,88,000 మంది విద్యార్థులు రాస్తున్నారు. వారికి 10% రిజర్వేషన్ ఉంది. అదే ఓబీసీలు తీసుకుంటే 10,43,000 మంది రాస్తున్నారు. అంటే ఈడబ్ల్యూఎస్ కన్నా కూడా దాదాపు 5.5 రెట్లు ఎక్కువ మంది ఓబీసీలు విద్యార్థులు రాస్తున్నారు. కానీ వీళ్ళకున్న రిజర్వేషన్ కేవలం 27%. ఆ 1,88,000 ఉన్న మంది వరకేమో 10% ఇస్తున్నారు. 10 లక్షల పైన ఉన్నటువంటి ఓబీసీలకేమో కేవలం ఇస్తుంది 27%. కానీ పెంచే అవకాశం లేదు, సీలింగ్ ఉందని చెప్పేసి ఒక వంక చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏది కూడా అసాధ్యం కాదు. కాబట్టి ఆ 50% సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ పార్టీలు అయితే ఆ 50% సీలింగ్ తొలగిస్తాయని చెప్తాయో అటువంటి పార్టీలకి మేము పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నాం. అంతేకాకుండా బీసీల ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి భారతరత్న కర్పూరి ఠాకూర్, ఆ తర్వాత రిజర్వేషన్ల పితామహుడైనటువంటి బీపీ మండల్ గారి జయంతి ఉత్సవాలని ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా బీసీల ఐకాన్స్ ఉన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా కూడా అనేక విగ్రహాలు చూస్తున్నాం, రోడ్ల మీద అనేక విగ్రహాలు చూస్తున్నాం. కానీ బీసీలో ఉన్న ప్రముఖుల విగ్రహాలు ఎక్కడ మనకు కనిపించే పరిస్థితి లేదు. దానికోసం ఇవాళ అనేక మంది ఈ రాష్ట్రంలో పేరెన్నికైనటువంటి బీసీ నేతలు ఉన్నారు. ముఖ్యంగా గౌతుల అచ్చన్న గారు కానివ్వండి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానివ్వండి, ఆ తర్వాత ప్రగడ కోటయ్య గారు కానివ్వండి, చాకల ఐలమ్మ గారు కానివ్వండి, ఇటువంటి నేతల విగ్రహాలని ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినట్లయితే బీసీల యొక్క ఆత్మగౌరవం పెరుగుతుంది. కాబట్టి ఆ యొక్క విగ్రహాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా అన్ని పార్టీలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అనేక జిల్లాలకి ప్రముఖ నేతల పేర్లు పెట్టడం జరిగింది. కొంతమంది చారిత్రక పురుషులు ఉండొచ్చు, కొంతమంది రాజకీయ నేతలు ఉండొచ్చు, కొంతమంది ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఉండొచ్చు. ఇట్లా అనేక జిల్లాలకి పేర్లు పెట్టడం జరిగింది. అయితే మేము కూడా కొన్ని డిమాండ్స్ చేస్తున్నాం. ఈరోజు బీసీల్లో అత్యంత పేరు ఎన్నికైనటువంటి వ్యక్తి అయినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారి పేరు శ్రీకాకుళం జిల్లాకు పెట్టాలని, అదేవిధంగా కనిగిరి ప్రాంతం, మార్కాపురం ఆ ప్రాంతానికి చెందినటువంటి కాటమరాజు పేరుని మార్కాపురం కేంద్రంగా చేసి జిల్లా కేంద్రంగా చేసి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాని కాటమరాజు జిల్లాగా ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఏ పార్టీలు అయితే మా డిమాండ్స్కి సానుకూలంగా స్పందిస్తాయో ఆయా పార్టీలకి బీసీ ప్రజానీకం అంతా కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా మేము అన్ని ప్రాంతాల్లో తిరిగి అన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీలను చైతన్యవంతం చేసి మా యొక్క ఎజెండాకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ దీన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి విస్తృతంగా బీసీలో ఒక చర్చను లేవదీసి దీన్ని ఎవరైతే వీటికి మద్దతు ఇచ్చిన వాళ్ళకి మనం మద్దతు ఇద్దామని చెప్పేసి తెలియజేయాల్సిందిగా మేము నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్స్ సార్.